భార్య: పనమ్మాయి అలా మిమ్మల్ని రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్ముగా ఉంటారే? భర్త కోపంగా: సాయంత్రం వస్తుందిగా, నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను. అంతే, మా ఆవిడ గరిటెతో తలపై ఒక్కటిచ్చింది. అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా చెప్పండి? భర్త: చూసావా, మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేశాడు మీ తమ్ముడు. భార్య: వాడిని ఎందుకండి అంటారు? నేనే తీసుండొచ్చుగా. భర్త: ఖచ్చితంగా నువ్వు తీయలేదు, ఇంకో 500 మిగిలే ఉన్నాయి. డాక్టర్: చూడండి మిస్టర్ ప్రతాప్, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రతాప్: తెలుగులో చెప్పండి డాక్టర్, నాకు అర్థమవుతుంది. డాక్టర్: మీ ముక్కు వాసనను గ్రహించే శక్తి కోల్పోయింది. ప్రతాప్: అలా ఎలా డాక్టర్? డాక్టర్: మీరేం చేస్తుంటారు? ప్రతాప్: రోజు ఉదయం సాయంత్రం రద్దీ టైంలో మెట్రో రైల్లో ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాను. డాక్టర్: అది చాలు, రకరకాల పర్ఫ్యూమ్లు, చెమట, షాంపులు, కండిషనర్ స్మెల్ పీల్చి పీల్చి మీ ముక్కు పనిచేయకుండా పోయింది. రాము: ఏరా అమర్, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తానని వెళ్ళావు, ఏమైంది? అమర్: అందుకే కదా బాధపడుతున్నాను. రాము: ఏమైంది? నీ ప్రేమను కాదందా? అమర్: అలా అన్నా అంత బాధపడేవాణ్ణి కాదు. ఆమె జెరాక్స్ షాప్ దగ్గర ఉన్నప్పుడు లెటర్ ఇచ్చాను, దాన్ని తీసుకుని ఎన్ని అని అడిగింది. నాకు అర్థం కాక 10 అన్నాను, అంతే. ఆ లెటర్ను 10 కాపీలు తీయించి నా చేతిలో పెట్టింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.